తెలంగాణలో మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ అని స్లోగన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ మార్వాడి గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ అని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలకు నష్టం జరుగుతుందని వాళ్ళ స్లోగన్. ఏ నష్టము ఇది? కొంతమంది కమ్యూనిస్టుల ముసుగులో కమ్యూనిస్టుల జెండా మీద కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఏ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం వీళ్ళు వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దానివల్ల తెలంగాణ జీడీపీ పెరిగింది. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దేనికోసం పోయాలంటారు? ఇవాళ ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. వాళ్ళంటున్నారా? మరి తెలంగాణ ప్రజలు దీన్ని క్షమించరు. ఇలా వాళ్ళ సిగ్గుంట కొంచెం అక్కలుంటే వాళ్ళు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్ లో ఉంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. వాని వల్ల తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీ అనేది, హైదరాబాద్ అనేది ఐఎస్ఐ అడ్డగా మారింది. అనేక బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి, అనేక నివేదికలు వస్తున్నాయి. ఇవాళ ఇతర దేశాల నుంచి రోహింగ్యాలు వచ్చి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ షెల్టర్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది. వాళ్ళ వల్ల థ్రెట్ ఉన్నది. ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు తెలంగాణ రాష్ట్రానికి. మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. ఇవాళ బీసీలైనా, హిందువులైనా, బీసీల యొక్క కొట్టగొట్టే వ్యక్తులు వీళ్ళందరూ కూడా, మైనార్టీలు అందరూ కూడా. నేను అంటుండే ఇవాళ మటన్ ఎవరు కొట్టాలి? ఇలా మార్వాడీలు ఎవరు కురవతుని దెబ్బతిస్తలేరు, మార్వాడీలు ఎవరిని దోచుకుంటలేరు, వాళ్ళు దాచుకుంటలేరు. వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవాళ హిందువులైనటువంటి ఇలా మటన్ ఎవరు కొట్టాలని మీరు ఎప్పుడు మటన్ ఎవరు కొట్టాలి? కట్కోలు మటన్ కొట్టాలి. హిందువులైన కట్కోలు మటన్ కొట్టాలంటే ఇది నయీం మటన్ షాప్, కట్కోలో పుట్టగొట్టేది ఎవరు చెప్పండి? ఇవాళ కులవతలు పుట్టగొట్టేది ఎవరు చెప్పండి? ఇవాళ డ్రై క్లీన్ షాప్ ఎవరు కొట్టాలి? రజకులు డ్రై క్లీన్ షాప్ కొట్టాలి. హిందువులైన రజకుల పుట్టగొట్టేది ఇవాళ మోడ్రన్ డ్రై క్లీనర్ అంటారు. ఇవాళ డెకరేషన్ ఎవరు చేయాలి? మేధలో డెకరేషన్ చేయాలి. డెకరేషన్ ఎవరు చేస్తున్నారు? ఇలా హిందువుల కులవతను దెబ్బతీసేది వీళ్ళ, హిందువులను రాసి రంపాన పెట్టేది వీళ్ళ. దాని గురించి మాట్లాడమని చెప్పండి. గుజరాత్ గోబ్యాక్ కాదు. ఇలా బీసీలైన హిందువుల కులవతులు దెబ్బతీస్తున్నారు. వాటి గురించి మాట్లాడమని చెప్పండి. ఇలా కాబట్టి తెలంగాణ సమాజం హిందువులకు అప్పీల్ చేస్తున్నా. ఇది ఒక కుట్రలో భాగంగా ఎంత జరుగుతున్నది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు. హిందూ సమాజం జాగృతం కాబోతున్నది. కాబట్టి వాళ్ళ హిందూ సమాజం చీచే కుట్రలో భాగం లేదు. కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోడు. ఇవాళ మీరంటే రోహింగ్యాలు గో బ్యాక్ అని చెప్పి మేమంటాం. ఈ కులవతులు కాపాడాలి, హిందువుల కులవతులు కాపాడాలని చెప్పి మేము ఉద్యమం చేస్తాం. ఎలక్షన్ కాదని ఎప్పుడంటున్నా, ఓటు తొలగించేది, ఓట్లను యాడ్ చేసేది ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ కు భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి సంబంధం ఏంటని అడుగుతున్నాను. ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఇవాళ ఎలక్షన్లు వాళ్ళకు వచ్చిన ఫిర్యాదుల మేరకు, వాళ్ళకున్న ఆలోచన మేరకు తొలగించడము, చేర్చడము వాళ్ళ పరిధిలో ఉంటుంది. ఎక్కడైనా ఫిర్యాదు ఉంటే పోయి వాళ్ళ ఫిర్యాదు చేస్తే దాన్ని సరి చేసే అవకాశం, ఆలోచన వాళ్ళు చేస్తారు. దాన్ని పట్టుకొని ఇవాళ తొలగిస్తున్నారు, చేస్తున్నారు కదా. నిజంగా మేమే చేసుకోవడము, తొలగించడం మా చేతిలో ఉండదుంటే 240 సీట్లు ఎందుకు వస్తాయన్నా మాకు? ఇలా ఇండియా అలయన్స్ ఈ కలగూరగా అంతా కలిపి 240 వచ్చినాయి, మాకు 230 వచ్చినాయి. మాకు 240 సీట్లు ఎందుకు వస్తాయి? మొత్తం మేమే వేసుకుంటాం కదా. తెలంగాణ రాష్ట్రంలో అధికారులు మేమే వస్తాం కదా, కర్ణాటకలో మేమే వస్తాం కదా, హిమాచల్ ప్రదేశ్ లో మేమే వస్తాం కదా, దేశంలో మేమే వస్తాం కదా. అంటే ఇన్ని 60 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం, ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది. అంటే బ్యాలెట్ అన్ని వాళ్ళు వేసుకున్నట, వాళ్ళు చేస్తే సంసారం, ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారం. ఇవాళ ఇదంతా కరెక్ట్ పద్ధతి కాదు. ఇవాళ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక్క ఇంటిలో 300 ఓట్లున్నాయి. ఇది తీసేయాలన్నా వద్దా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. ఒక్క ఇంటిలో 300 ఓట్లున్నాయి, ఇది తీసేయాలన్నా వద్దా చెప్పాలి. అది ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యత. దాన్ని పట్టుకొని ఇవాళ ఓటు తీరా వాళ్ళకి అనుకూలంగా వస్తాను. ఈవీఎంలు, బ్యాలెట్ చాలా మంచిది. వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే ఏదో స్కామ్ అంటారు. కాబట్టి ఇట్లా అనుకుంటే, ఇట్లా ఆలోచన ఉంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు అరే వచ్చి 10 సంవత్సరాలు కాలే, ఇప్పుడే గింత ఏడుపు హామీది.
బీజేపీ మీద, మోడీ గారి మీద 60 సంవత్సరాలు దేశాన్ని దోచుకున్నారు. ఎట్లా దోచుకున్నారు? మీరు ఎట్లా అధికారంలోకి వచ్చారు అడిగినాం ఎప్పుడన్నా? ఈవీఎంలు తప్పు, బ్యాలెట్లు తప్పు, మీరు రిగ్గింగ్ చేసిరన్నా మేము ఎప్పుడన్నా? అంటే అంత తప్పుడు ప్రచారం చేసి ప్రజలను నమ్మించలేరు. బీహార్ లో మీరు ఎన్ని కుట్ర చేసినా మీ అబద్దాలను ప్రజలు నమ్మరు. ఇలా వాస్తవ బీహార్ లో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదన్నా అదే ఇప్పుడు. కాబట్టి అన్ని కూడా పార్లమెంట్ లో ప్రజా సమస్యలు చర్చించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? వాళ్ళ పార్లమెంట్ నిర్వహిస్తలేదు. అందుకే ఇలా రాహుల్ గాంధీకి దీని మీద ఐడియా లేదు. రాహుల్ గాంధీ అవగాహన అరైతే కాంగ్రెస్ పార్టీ కుక్కలు చెప్పిన విస్తరణ అయింది. రాబోయే రోజులు అదే జరుగుతుంది. థ్యాంక్ యూ.